పొదుపు చర్యల పేరుతో ప్రజల్ని కూటమి నేతలు మోసం చేస్తున్నారంటూ మండిపడ్డారు. వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ క్యాన్వాయ్ తగ్గించుకున్నట్లు భ్రమలు కల్పించి ప్రత్యేక విమానాల్లో షికార్లు చేస్తున్నారని విమర్శించారు. ఇదేం పొదుపు అని ప్రశ్నించారు. చంద్రబాబువి అంతా మాటలేనని, ఏదీ పాటించరని అన్నారు. ఈరోజు మేము కాన్వాయిలు తగ్గించుకుంటున్నామని చెప్పి ప్రజలకు రోజు భ్రమలు కల్పిస్తూ మీరు మాత్రం ప్రత్యేక విమానాల్లో షికారాలు చేస్తున్నారు. కాబట్టి ఇది ఏ విధంగా పొదుపు అని చెప్పి ఆలోచించాలి. సామాన్యుడికి పేదవాడికి పొదుపు. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి ఒక అలవాటు ఉంది, ఏదైనా తనకు వర్తించదు. ఈరోజు ఏం చెప్తున్నాడు, 3 బిడ్డల కంటే 30,000 ఇస్తాను, 4 కంటే 40,000 కంటే నువ్వు కాను, లేకపోతే నీ కొడుకుని కనమను, నీకొకడు నీ కొడుకు ఒకడా, మిగతా వాళ్ళకి మాత్రం పేదోడికి 3 బిడ్డ పుడితే 30,000, 4 బిడ్డ పుడితే 40,000 అంటావా? కాబట్టి నీకు మాత్రం వర్తించదు అది. అదేవిధంగా పొదుపు మాత్రం కాదు, అందరికీ చెప్తున్నాడు. కానీ ఆయన మాత్రం 3 ప్రత్యేక విమానాలు తిరుగుతున్నాడు. ఆయన తిరుగుతున్నాడు, ఉప ముఖ్యమంత్రి తిరుగుతున్నాడు, కొడుకు తిరుగుతున్నాడు. కాబట్టి ఇటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన నిలబడుతుంది. ఒక్కసారి రవాణా ఛార్జీలు పెరిగాయంటే, పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగితే రవాణా ఛార్జీలు పెరుగుతాయి. దానివల్ల ఈరోజు అదనంగా నిత్యావసర సరుకులు కూడా ధరలు పెరిగేటువంటి, కూరగాయల దగ్గర నుంచి ప్రతి వస్తువు కూడా ఈరోజు రవాణా ద్వారా వచ్చేటువంటి ప్రతి వస్తువు మీద భారం పడేటువంటి పరిస్థితుంది. అది నేరుగా ప్రజల మీద భారం పడుతుంది. కాబట్టి